షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. జిల్లా ఎస్పీ సార్ శ్రీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ సార్ గారి ఆదేశానుసారము పగలు మరియు రాత్రిపూట జరిగే దొంగతనాలను నివారించడానికి మా సిసిఎస్ శ్రీధర్రెడ్డి సిఐ గారి ఆధ్వర్యంలో టీం మరియు 1 టౌన్ సిఐ రాజశేఖర రెడ్డి మరియు దేవరకొండ రూరల్ సిఐ బీసన గారి ఆధ్వర్యంలో టీంలు ఏర్పాటు చేసి సారు ఆదేశానుసారము పట్టుబందిగా 3 అంతరాష్ట్ర దొంగలను పట్టుబడి చేయడం జరిగింది ఈరోజు. అందులో మొదటగా బీసబౌ షాంసన్, ఇతను పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అతను మరియు కండరకొండ కృష్ణ కిషోర్, ఇతను కూడా బాపట్ల మండలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఇద్దరు కలిసి కోలపల్లి ఎక్స్ రోడ్ దగ్గర బీసన్న సిఐ గారు, వాళ్ళ ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది సిసిఎస్ వాళ్ళతో కలిసి వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళ యొక్క పాపులార్ డివైస్తో ఫింగర్ ప్రింట్ చెక్ చేయడం జరిగింది. వాళ్ళు గతంలో దొంగతనం చేసిన నేరస్తులుగా గుర్తించడం జరిగింది. మొదటగా వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తే షాంసన్, ఇతను గతంలో డే అండ్ నైట్ దొంగతనాలు మరియు డిక్కీ అఫెన్సెస్ అన్నీ కలిపి 9 దొంగతనాలు చేసినట్లు ఒప్పుకోవడం జరిగింది. అతనితో పాటు కృష్ణ కిషోర్, అతను 3 నేరాలు, ఆ 3 కూడా డిక్కీ అఫెన్సెస్ చేశాడు, డిక్కీ నేరాలు. ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకొని వాళ్ళిద్దరిని పెద్దవరం పోలీస్ స్టేషన్లో కృష్ణ కిషోర్ను, అదేవిధంగా శ్యామ్సన్ వచ్చేసి చందంపేట సిఎస్లో అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నాము. అదేవిధంగా వీళ్ళ మొత్తం మీద వీళ్ళ ఇద్దరిపైన కలిపి మొత్తము 10 కేసులు అవుతున్నాయి. అదేవిధంగా ఈరోజు ఉదయం అదేవిధంగా నల్గొండ 1 టౌన్ పరిధిలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉంటే అతను బంగారు నగలు తీసుకొని వచ్చి జ్యువెలరీ షాప్లో అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటే సిఐ గారికి మరియు సిబ్బందికి ఇన్ఫర్మేషన్ వచ్చి వెంటనే వాళ్ళు అతన్ని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తే అతను గతంలో అరెస్ట్ అయ్యి బెయిల్ పైన వచ్చిన వ్యక్తిగా గుర్తించడం జరిగింది. అతని దగ్గర బంగారు ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతడు దుర్గాప్రసాద్, ధర్మడి దుర్గాప్రసాద్, ఇతను కాకినాడ టౌన్ చెందిన వ్యక్తి. ఇతను కూడా గతంలో కేసులలో జైలుకి వెళ్ళి వచ్చాడు. ఇతడు ప్రస్తుతం మన దగ్గర నల్గొండ 1 టౌన్ సంబంధించిన ఒక కేసు, 2 టౌన్లో ఒక మోటార్ సైకిల్ కేసు, అదేవిధంగా ఒక నైట్ హెచ్బి, ఇతని పైన 2 నైట్ హెచ్బీలు, 1 మోటార్ సైకిల్ కేసు, అంటే మొత్తం 3 కేసులు ఇతను ఒప్పుకోలు చేయడం జరిగింది. వీళ్ళ ముగ్గురు కలిసి టోటల్గా ఇప్పుడు మనకు 13 అఫెన్సెస్, 13 నేరాలు ఒప్పుకోవడం జరిగింది. అందులో 3 వచ్చేసి డిక్కీ అఫెన్సెస్ ఉన్నాయి, మిగతా వచ్చేసి పగలు అండ్ రాత్రికి సంబంధించినటువంటి హౌస్ బ్రేకింగ్స్ ఉన్నాయి, డే అండ్ నైట్ హెచ్బీలు ఉన్నాయి. ఇలా మొత్తము వీళ్ళ దగ్గర 115.5 అంటే దాదాపు 11.5 తులాల బంగారు ఆభరణాలు, అదేవిధంగా 300 గ్రాముల వెండి అంటే 30 తులాల వెండి ఆభరణాలు, ఒక మొబైల్ ఫోన్, ఒక బైక్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటి విలువ మొత్తం దాదాపు అన్నిటి కలిపి 13.5 lakhs ఉంటుంది. ఇది కూడా వీళ్ళ ముగ్గురు నేరస్తులను కూడా ఇప్పుడు కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. వీళ్ళందరినీ పట్టుకోవడంలో ఎస్పీ గారి ఆదేశానుసారము మన సిసిఎస్ సిఐ గారు జితేందర్ రెడ్డి మరియు అదేవిధంగా సిసిఎస్ సిబ్బంది అయిన మన విష్ణువర్ధనగిరి, అదేవిధంగా ఎస్ఐలు శివకుమార్, విజయ్ కుమార్, వారితో పాటు మా డిండి సిఐ బీసన్న గారు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు, సిఐ 1 టౌన్ మరియు సిసిఎస్ సిబ్బంది అందరూ కూడా, వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి సమిష్టిగా కృషి చేసి వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతము ఇటీవల జరుగుతున్న దొంగతనాల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరించినట్లయితే నాకు సమాచారం ఇచ్చినా, లోకల్ ఎస్హెచ్ఓలకు సమాచారం ఇచ్చినా, అదేవిధంగా 100 డయల్ చేసినా వెంటనే మా సిబ్బంది హాజరయ్యేటువంటి వాళ్ళను అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి 1 stop సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.